నిజంగా మరి ఈ కుమారులతోటి ముక్తి దొరుకుతుందా అంటే, ఈ కుమారుల వల్ల ఈ లోకంలోనే తల్లిదండ్రులు నరకాన్ని అనుభవిస్తారు. వాళ్ళు చేసే క్రియల వల్ల, వారి ప్రవర్తన వల్ల, వారు చేసే సమాజంలో చేసే చెడ్డ పనుల వల్ల. చాలామంది సమాజానికి విరుద్ధమైనటువంటి పనులు చేస్తే తల్లిదండ్రులను తీసుకుపోయి జైల్లో వేసి కొడుతున్నారు. నీ కొడుకును కానీ వదిలిపెడితే వాడు ఎక్కడున్నాడు రా, పలానాను చంపిపోయాడు, పలానామని చేర్చాడు అని ఈ లోకంలోనే తల్లిదండ్రులు నరకం అనుభవిస్తున్నారు. కానీ ఈ కుమారుల వల్ల నరకము మోక్షం దొరుకుతుందంటారా? అది కాదు. ఎవరంటే ఈ కుమారుడు దైవ కుమారుడు. మన విష్ణు సహస్రనామంలో ఓం బ్రహ్మపుత్రాయ నమః అని ఉంటుంది కదా. సృష్టికర్త అయిన దేవుని కుమారుడు ఎవరే అంటే దైవ కుమారుడు. మరి ఇక్కడ గబ్రియల్ దూత మరియమ్మతో చెప్పింది కదా, ఆయన దేవుని కుమారుడై పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడునని ఉంది. కాబట్టి దైవ కుమారుడు. మనమంతా మనుషుల యొక్క కుమారులము. కామ క్రోధ లోభ మదమాచులతో జన్మించాము. కనుక దైవ కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు. లూకా మన ఎక్కడ కీర్తనలు 2:12 కూడా ఒక మాట ఉంది. ఏమని? కుమారుని ముద్దు పెట్టుకొనిడి లేని ఎడల ఆయన కోపించును, మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. కుమారుని ముద్దు పెట్టుకోవాలి. అందుకే ఇజ్రాయెల్ సమాజంలో కూడా పురుషునికి ఎక్కువ ఆధిక్యత ఉంది. అందుకే మన భారతీయ హైందవ సమాజంలో కూడా కుమారునికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అంటే ఈ కుమారుడు ఎవరు? దైవ కుమారుడు. కుమారుని ముద్దు పెట్టుకోవాలా అంటే కుమారుని ప్రేమించాలి. మరి ఎవరా కుమారుడు? మనం ఈ లోకంలో చిన్నప్పుడు పుట్టగానే నా కొడుకు పుట్టాడు, నా కొడుకు బంగారు కొండ అని ఇతన్ని ప్రేమిస్తాడు. పెద్ద ఆయనకి ఎవరినో ఒకరిని ప్రేమించుకొని తల్లిదండ్రులను కాదని వాళ్ళని హింసించి అన్ని ఏదో రకాలుగా చేస్తున్నారు. కాబట్టి ఈ కుమారుల వరల మోక్షం దొరకదు. ఆ దైవ కుమారుడు ఈయన. కాబట్టి బైబిల్లో చెప్పబడిన లూకా సువార్త 1వ అధ్యాయము 33 నుంచి 35 వచనాల్లో ఉన్నవి బృహదారణ్యక ఉపనిషత్తులోను గరుడ పురాణంలోను మరి అక్కడ ఉన్నటువంటి విషయాల్లో నెరవేర్చబడింది. కనుక నిజంగా కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారు దైవ కుమారుడు అని. అందుకే ఆయనకు దైవ కుమారుడు అని కూడా పేరు. నేను దేవుని కుమారుని అని అంటాడు. కనుక అప్పుడు నాకు అర్థమైపోయింది, ఓహో కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారా అని. దైవ కుమారుడు పాపం అంటకుండా పుట్టాడు, పాపం అంటకుండా జీవించాడు, పాపము లేని పవిత్రుడు. అందుకే మనకు విష్ణు సహస్రంలో చూస్తే ఓం పవిత్రాయ నమః, ఓం పవిత్ర దేవాయ నమః అని ఉంటుంది. పవిత్రుడైన దేవుడా నీకు వందనాలు. పవిత్రుడు అంటే ఎవరు? కామ క్రోధ లోభ మదము మాత్సర్యములు అంటకుండా పుట్టి అంటకుండా జీవించిన వాడే పవిత్రుడు. అది కేవలం దేవుడు మాత్రమే. కనుక అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దైవ కుమారుడిగా పవిత్రుడిగా ఈ లోకానికి వచ్చాడని మరి నేను గ్రహించాను. యేసుక్రీస్తు నా కనులు తెరిపించి మాత్రం భగవద్గీత